రాహుల్ గాంధీకి హరీష్ రావు లేక పొంగులేటి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. బంగారు బాతును కూడా వదులుకుంటాడా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బంగారు బాతు లాంటి వాళ్ళు. తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్న మూటల కారణంగానే మన కేరళలో విజయం సాధించరు. ఈరోజు 4 రాష్ట్రాల అధికారంలో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళంటే ఈ భూబకాసురులే. భూదందాలు చేసుడు, ఒక భూదందా చేస్తే 100 కోట్లు వస్తే అలా 30 కోట్లు తీసుకోవడు, 40 కోట్లు హైకమాండ్కి పంపుడు. ఎంత చిల్లర రాజకీయాలు అంటే అంత చిల్లర రాజకీయాలు. ఇక రాహుల్ గాంధీకి లేఖ రాస్తే ఏమొస్తుంది, సోనియా గాంధీకి లేఖ రాస్తే ఏమొస్తుంది? తెలంగాణలోని రెవెన్యూ శాఖలో నిషేధిత భూములు 22A పేరుతో బహిరంగంగా దందాలు, వేధింపులు సాగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన బహిరంగ లేఖ రాశారు. ఈ అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. చేయరండి, ఎందుకనంటే ఈరోజు కాంట్రాక్టులు మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మించి నడుస్తున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రినా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రినా అర్థం కాని డైలమాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారు. కొండా సుస్మిత ఏం చెప్పింది మొన్న? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తుంది? ఎందుకంటే బంజారా హిల్స్ ఇది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసమే నిషేధిత భూముల జాబితాలో ఏడ్చిందంటే ఒకసారి ఆలోచించాలి. మరి రాష్ట్రం ఎటువైపు నడుస్తున్నదో ఒకసారి ఆలోచించాలి, ఎవరు ఆధీనంలో నడుస్తున్నదో ఒకసారి ఆలోచించాలి. అలాంటి వ్యక్తులను బర్తరఫ్ చేస్తారా? బంగారు బాతును కూడా వదులుకుంటాడా? చట్టం ప్రకారం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లో అడ్డుకోవాల్సిన 22A నిబంధనను ప్రైవేట్ ఆస్తులపై కావాలనే కృత్రిమ వివాదాలు సృష్టించి డబ్బులు గుంజడానికి వాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మరి మీరేమన్నా తక్కువ తిన్నారా? కేటీఆర్ ఏమన్నా తక్కువ తిన్నాడా? ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల చుట్టూ, పటాన్ చెరువు చుట్టూ భూ కబ్జాలు చేసిందోడు. దాంట్లో కూడా సెటిల్మెంట్లు చేసుకున్నారు కదా మీరు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ల భాగమైన రేవంత్ రెడ్డి, పొంగులేటితోటి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొంత, మీరు కొంత పంచుకున్నారు కదా. మీ అవినీతి అక్రమాలు ఎందుకు బయటికి రావట్లేవు? ఆ పర్సంటేజ్లు పంచుకున్నారు కాబట్టి బయటికి రావట్లేవు. ఇది బహిరంగ సత్యం. కానీ బయటికి పడవు. ఎందుకు పడవనంటే మీ రాజకీయాలు అట్లా ఉంటాయి. ఇద్దరు దొంగలే, దొందే. తెలంగాణ రాష్ట్రాన్ని నాగం చేసేందుకు పుట్టిన పార్టీలు 2. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి ప్రారంభించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలలో HMDA అనుమతులు ఉన్న వేలాది ఫ్లాట్లు, నివాసాలను ఏకపక్షంగా నిషేధిత జాబితాలో చేర్చి సామాన్యులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్బా, ఈయనేదో సత్యమూర్తి అయినట్టు, హరిశ్చంద్ర ప్రసాద్ అయినట్టు ఏంది మాటలేంది? మీరన్న తక్కువ తిన్నారా? వేల కోట్ల అవినీతికి పాల్పడ్డది మీరు. ఇదే 22A నిబంధనల ప్రకారం ఆ నిషేధిత భూములల్లా సుమారు 22 లక్షల ఎకరాలను చేర్చి కొన్నిటిని తొలగించి సెటిల్మెంట్లు చేసుకొని మీకింత మాకింత 50-50, 30-70 అని పర్సంటేజ్లు వేసుకున్నది, పర్సంటేజ్లు షేర్ చేసుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నాయకులు కేటీ రామారావు, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు. అందరు రావులే. రావు కుటుంబం మొత్తం ఆగమాగం చేసిన తెలంగాణని. ఇప్పుడు వీళ్ళు నీతులు చెప్తుర్రు. ఇప్పుడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, కొండారెడ్డి, తిరుపతి రెడ్డి భూదందాలు చేస్తున్నదంతా వీళ్ళే కదా. రెవెన్యూ శాఖలో ఏకంగా 30% కమిషన్ల రాకెట్ నడుస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఒకసారి 22A జాబితాలో పెట్టిన భూములను మళ్ళీ తొలగించాలంటే మార్కెట్ విలువలో 30% కమిషన్లు ఇవ్వాలని దళారులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. వీళ్ళు ఏంటంటే అండి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ సెటిల్మెంట్లే, పొద్దున్న లేసే సెటిల్మెంట్లు. ఎక్కడ నిషేధిత భూములు ఉన్నాయా, ఎక్కడ పెండింగ్ భూములు ఉన్నాయా, ఎక్కడ వివాదాస్పద భూములు ఉన్నాయా, ఆ భూముల మీద పడాలి, వాళ్ళని బెదిరింపులకు బెదిరించాలి, భయపెట్టాలి, 30% పర్సంటేజ్ తీసుకోవాలి, ఆ భూములన్నీ 22A పార్ట్ల నుంచి తీసేసి మళ్ళా ఆ పట్టాదారునికి అప్పచెప్పాలి. ఈ రీతిగా నడుస్తున్నాయి రాజకీయాలు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు రెవెన్యూ ఆఫీస్కి పోయి మా సమస్య ఇదండి, పరిష్కారం చూపండి అని అధికారులని, ఎంఆర్ఓలను అడిగితే వాళ్ళు ఏమంటారు అనంటే, నాకు సంబంధం లేదయ్యా, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయించిండు, రేవంత్ రెడ్డి చేయించిండు, పోయి వాళ్ళ కాడ కూర్చొని మాట్లాడుకోరు, మీరు సెటిల్మెంట్లు చేసుకుంటే ఆ 22Aల నుంచి తొలగిస్తామని అంటుర్రంట. ఇంతకంటే దిగజారుడు చర్య ఏదని ఉంటుందా? వీళ్ళు ల్యాండ్ బ్రోకర్లా లేకపోతే రాజకీయ నాయకులా? అర్థం కాని పరిస్థితి. ఈ భూబకాసురులను రాజకీయ నాయకులను చేస్తే వాళ్ళ నీతి ఎటుపోతుంది, వాళ్ళ తీరెటుపోతుంది, వాళ్ళ ఇంతకుముందు అలవాట్లు ఎటుపోతాయి.
ఇక్కడ చూడండి, ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలల్లో ఏదైనా ఫ్లాట్ని ఏదైనా వెంచర్ని కబ్జా చేస్తే వాళ్ళ రాజకీయ పలుకుబడితోటి బినామీ సంస్థలకి 50-50 జాయింట్ రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారంట. చి, ఇంతకు మించి దిగజారాలనుకున్న ప్రతిసారి వీళ్ళు దిగజారుతూనే ఉంటారు. ఎందుకంత నీతిమాలిన బతుకుతురో అర్థం కాదు. ఈ భూ కబ్జాలు చేసుకుంటా బీద ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటా బతకాలా? అయ్యో బతుకులేనా? యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలను ఈ జాబితాలో పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా బయటపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం అది నిజంగా సిగ్గుచేటు. స్వయంగా ఈ రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ మినిస్టర్ ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే సుమారు 40,000 ఎకరాలు భూములు 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిర్రని ఆవేదన వ్యక్తం చేస్తే 3 నెలల కిందనే చెప్పిండంట. 3 నెలల కింద చెప్పినా కూడా దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకుంటారు? భూదందాలు చేస్తున్నదే వాళ్ళు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 22A జాబితాలో కొత్తగా చేర్చిన అలాగే తొలగించిన ప్రతి భూమి వివరాలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ కమిటీ ఒకటి వేయాలని, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని నిన్న హరీష్ రావు అంటుండు. అట్లనే మరి మీరు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరేం చేసారో కూడా విచారణ జరిగితే బాగుంటుంది. ఈ 13 సంవత్సరాలల్లో ఒక 10 సంవత్సరాలు మీరు, 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ఘనకార్యాలు చేసింది, ఎట్లాంటి భూదందాలు చేసింది, భూ కబ్జాలు చేసిందో ప్రతి దాని మీద ఒక స్వతంత్ర న్యాయమూర్తితోటి విచారణ జరిపించి ఆడిట్ చేపించి ఆ లిస్టు మొత్తం బయట పెడితే తెలంగాణ ప్రజలు చాలా సంతోషిస్తారు. మీరెంత దొంగలో తెలుస్తుంది తెలంగాణ ప్రజలకి. మీరు భూ కబ్జాదారులని ఇక బహిరంగంగా తెలుస్తుంది. ఆ పనిచేయరి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని మీరు చేసిన తప్పులని ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టురి. ఒక అవినీతి మంత్రిని కాపాడేందుకు ప్రజల నమ్మకాన్ని పణంగా పెడుతున్నారని రాహుల్ గాంధీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరి కాంగ్రెస్ ఓడిపోతే మీకే కదా లాభం. ఈరోజు ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని బొందబెట్టకుంటే భూములు బతకవు. భూములు ఎవరి భూములు వాళ్ళ చేతులలో ఉండాలంటే ఈ 2 పార్టీలను బొందబెట్టాల్సిందే. వీళ్ళు ఎట్లా అనంటే వీళ్ళ టార్గెట్ ఐటీ కంపెనీస్ కాదు, లేకపోతే ఇండస్ట్రీస్ కాదు, ఎయ్యి కావు. వీళ్ళ టార్గెట్ భూములే. ఎందుకంటే భూమి ఉన్న పేదోడు ప్రశ్నించలేడు, న్యాయస్థానాలను ఆశ్రయించలేడు. కాబట్టి ఆయన భయభ్రాంతులకు గురి చేసో బెదిరించో ఆ భూముల నీళ్ళ పేర్ల మీదకి రాపించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా. సో ఇట్లాంటి వాళ్ళని తరిమి కొట్టాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఇక ప్రజలు నిర్ణయించుకోవాలి.